రైటరు కోకాపేటలో కొత్త విల్లాలు, అమరావతిలో 6 ఎకరాలు అమ్మించావు, ఒక్క హిట్ వల్ల ఈసారన్న పిచ్చులు వేసిపోయే కథ ఏమైనా ఉంటే చెప్పు. అచ్చం అలాంటి కథే రాసుకొచ్చా. టైటిల్ ఆత్రేయపురం పూతరేకు. మార్చే నూజువీడి చిన్న రసం. వద్దు. బందర్ లడ్డు. పూతరేకులు, చిన్న రసాలు, లడ్డూలు టూ మచ్ స్వీట్ ఎక్కువైపోయింది. ఆడియన్స్లో షుగర్ పేషెంట్లు ఎవరిని ఉంటే ఇబ్బంది అయిపోతుంది. అలాగంటే గుంటూరు కారమే తినాలి. ఏంటన్నావు? గుంటూరు కారం అది తిరిగిపోయింది. ఆట చూస్తావా? చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలేయాలనిపించిందా? రావణగాడు. ఏంటి చూడరా, 1% ఆర్మీ యాక్షన్ డ్రామా. ఓడి అమ్మ పిచ్చిలేసిపోయిందా. కంటిన్యూ. కూతురు వేరే కులపొండి పెళ్లి చేసుకోవడంతో ఎలక్షన్స్లో ఓడిపోయిన వెంకటస్వామి ఓ మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా అల్లుడు జైలుకి, కూతురింటికి. కంటి చూపు దెబ్బతిన్న కొడుకుని కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. మనోడేమో మనసు బరువు ఎక్కువైపోయి బీడీలు కాల్చేస్తాడు. లాస్ట్లో తెలిసేది ఏంటంటే ఈ ముసోడు ఎక్కడ చంపేస్తాడని భయపడిపోయి తనే మొగుడిని జైలుకి పంపించేసి కొడుకుని దూరం పెట్టేసి కొత్త మొగుడితో కాపురం చేయకుండా అమెరికా నుంచి కొడుకుని దించేసి ఎత్తుకు పై ఎత్తేసి తండ్రికి బుద్ధి చెప్పాడు సార్. కొడుకు కంటతడి పెట్టి కౌగులి చేసుకుని కథ ముగించేస్తాడు. ఎక్కడికి అంటే ఈ కథ ఇంకా వినాలనుకుంటున్నారా? అదిరిపోయే మాత్రం సెంటిమెంట్ కంటిన్యూ చేయి. పిచ్చి లేపుతా. కూతురు వెనక్కి తీసుకురావడానికి ముసలోడేసిన మున్సిపాలిటీ ప్లాన్లో భాగంగా లోకల్గా అల్లుడికి ఎక్స్పర్టీగా ఉన్న మార్క్స్ అండ్ లెనిన్ని ఉసుగొలు పెట్టాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి అల్లుడిని తగలబెట్టేస్తారా? ఆయన మిర్చి గోడౌన్ తగలబెట్టేస్తారు. దాన్ని ఎందుకు తగలబెట్టడం? తగలబడుతున్న మిర్చి గోడౌన్ చూసి ఆయన బయటకు వస్తే అప్పుడు పేక్కోసం పెడతారా? గొడవలో భాగంగా అల్లుడు సత్యం తమ్ముడు రంగం మార్క్స్ అన్నయ్య లెనిన్ పేక్కోసం పెడతారు సార్. ఆయన ఎందుకు చంపడం? ఆడు చచ్చిపోతే కూతుర్ని బ్లాక్మెయిల్ చేసి వెనక్కి పిలిపి చేసుకుందామని ముసలోడు మున్సిపాలిటీ ప్లాన్. అదేంటి ఈ విషయం ముసలోడికి ముందే తెలుసా? నో. మరి ఏ కాన్ఫిడెన్స్తో వేసాడయ్యా ఈ ప్లాను? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. అయితే ఓకే. బాంబులు పేలి పేకలు తెగి పెద్ద గొడవ జరుగుతూ ఉంటే వసుంధర కొడుకుని తీసుకుని ఏమీ కాకూడదని చెప్పి గదిలో పెట్టి తాళం వేసేద్దా? చేయి పట్టుకుని గొడవలకు పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి చేదులు వెళ్ళిపోతా. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఏవో అని మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు సార్. కళ్ళెదురుగానేగా ఉంది, అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ దేనికి? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. ఇవాళ తెల్లంగానే అట్నుంచి ఒక ఎనప మొక్క వచ్చి మనోడు కంట్లో దిగిపోద్ది. కన్ను నుజ్జు అయిపోద్దా? ఏంటయ్యేది గెలక్కాయ జస్ట్ లెఫ్ట్ సైడ్ కొంచెం బ్లర్ అవుద్ది అంతే. నువ్వు నాకు నచ్చావు సినిమా రాసింది తమరేగా. నేనే. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమి లేదు, ఉత్తుత్తిని. కంటిన్యూ. ముసలోడు ప్లాన్ వర్కౌట్ అయ్యి అల్లుడు జైలుకి, కూతురింటికి. అదేంటి ఇందాక ఆ ప్లాన్ వేసింది కూతురు అని చెప్పావు? ఆ విషయం అప్పుడే ఆడియన్స్కి తెలియదు కదా. నెక్స్ట్. కూతురికి నారాయణ నుంచి పెళ్లి చేసేసి వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకుని కారాబంగా పెంచేస్తాడు. అదేంటి ఇందాక వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకే కాదన్ను. మీరు నోరు మూసుకుంటే ఎంత అందంగా ఉంటారో తెలుసా? చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మినిస్టర్ అవ్వాలని కళ్ళగానే తన కట్ట ముదుగుగడి కళ్ళ మీద కిరసనాయిలు పోసి తగలబెట్టేసి కూతుర్ని మినిస్టర్ని చేస్తాడు. ఆడేమో మనోడు గురించి రివీలింగ్ చేస్తాడని భయపెడతాడు. ఆ పెద్ద అబ్బాయిని ఎందుకు వదిలేశారు? వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఓ ప్రెస్ మీట్ పెట్టి 4 క్వశ్చన్లు అడిగితే మీరు హెడ్లైన్స్ లో నేను క్యాబినెట్ లో ఉంటాం. కూతురు రాజకీయ జీవితం ఎక్కడ దెబ్బతినేస్తుందో అని భయపడిపోయి ముసలోడు మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు. సినిమా మొత్తంలో ఒక్క మంచి ప్లాన్ అని వేస్తాడా? నో. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఈ ముసలోడేమో మనోడికి ఆ కుటుంబానికి ఏ సంబంధం లేదని చెప్పి సంతకం పెట్టించాలని సారంగ పనికి పని పురమాయించేస్తాడు. ఈ ఎక్కడ మనోడు బీడీ కాల్చుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చేసి చాలాసేపు కెమెరాకి మొహం కనబడకుండా తప్పించుకుని తిరిగేస్తాడు. దేనికి? వచ్చింది ఎవరా అని ఆడియన్స్ నా మాత్రం టెన్షన్లో పెట్టాలి. ఫస్ట్ లుక్లో, పోస్టర్లో, గ్లిమ్స్లో, ట్రైలర్లో, లిరికల్ వీడియోల్లో ఆల్రెడీ మనోడే హీరో అని రివీల్ అయిపోద్దిగా. పాయింటే. అవును, మరి ఎందుకు అంత టెన్షన్ పెట్టడం? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. మన్మధుడు సినిమా రాసింది తమరేగా. నేనే. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఉత్తుత్తిని. కంటిన్యూ. మనోడు జీప్ వేసుకుని ముసలోడు దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ జీపులో నుంచి దిగి ఆడియన్స్కి మొహం చూపించేస్తాడా? ముందు బీడీ పోగొత్తది, తర్వాతే మనోడు మొహం వస్తుంది. మనోడేమో సంతకం పెట్టన కాకపోయినా గెరడు అంటాడండి. ఈ మ్యాటర్ పానీగాడు ముసలోడు దగ్గరికి కన్వే చేయగానే ముసలోడు దగ్గు ఆపుకోవడానికి విక్స్ బిల్ వేసుకుని విధ్వంసం చేసేస్తా భయపడేస్తాడండి. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మనోడు సంతకం పెట్టేస్తాడు. అంత ఈజీగా భయపడిపోతే హీరోయిజం దెబ్బతినేద్దేమో. అదే ట్విస్ట్. మనోడు సంతకం పెట్టేటప్పుడు పేరు రాయడు, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం వెయిటింగ్ చేస్తున్నాను రాసేస్తాడు. ముసలోడికి మెంటల్ ఎక్కిపోతాయి. అదేంటి ముసలోడు పానీగాడిగా డైలాగ్ చెప్పినప్పుడు మనోడు అక్కడే ఉన్నాడా? నో. మరి ఎలా వినిపించింది? ఐ డోంట్ నో. అయితే ముసలోడు అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత హీరోయిజం చూపించకపోతే ఆడియన్స్ దగ్గర మాట వచ్చేద్దని చెప్పేసి మనోడు అప్పుడు దాకా నాలుగు కింద దాచుకున్న బీడీ బయటికి తీసి వెలిగించేసి ఎరంగం వాడేసి ముసలోడు కటౌట్ ఎరగొడేస్తాడు. నాలుగు కింద ఎందుకు దాచుకోవడం? పాకెట్లో పెట్టుకోవచ్చుగా. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ 222 మంది డాన్సర్లు 444 బీడీలతోటి మంచి సాంగ్ అండి. హీరో గారు రెమ్యూనరేషన్ కంటే బీడీల ఖర్చు ఎక్కువ అయ్యేలా ఉంది. ఎంత జరిగినా కూడా బుద్ధి రాక ముసలాడు మళ్ళీ మనోడు పిలిచేస్తాడండి. మనోడేమో గుంటూరు టు హైదరాబాద్ స్లీపర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ లాగా మళ్ళీ జీపీఎస్ని వచ్చేసి ముసలాడు ఇంటికి వెళ్ళిపోతాడా. అడ్రస్ తెలియక పానీగడి ఇంటికి వెళ్ళి హీరోయిన్ చూసేస్తాడు. మన హీరోయిన్ ఏమో మొక్కకి చెట్టుకి తద్దినానికి జన్మదినానికి కూడా తేడా తెలియని అమాయకురాలు సార్. ఆ మాత్రం కూడా తేడా తెలియని వాళ్ళని అమాయకులు అనరు, అర్ధమెదడు సన్నాసులు, అజ్ఞానులు అంటారు. 4 కథలు వినేసరికి ప్రతి ప్రొడ్యూసర్ ప్రాసలో డైలాగులు చెప్పేసి రైటర్లాగా పెద్ద బిల్డప్. మిగతా కథను నన్ను రాయనిస్తారా లేదంటే మీరే రాసుకుంటారా? రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ పానీగాడేమో ముసలోడి దగ్గర తీసుకెళ్ళిపోతాడండి. మనోడేమో అందరు క్యారెక్టర్లు దిగారు కానీ అసలు క్యారెక్టర్ పెద్ద ఆవిడ ఎక్కడ? ఇప్పుడు నువ్వు ముసలోడు కాదని చెప్పి ప్రూవ్ చేయడానికి లైక్ డాన్స్ చేస్తావు ఏంటి? నేను నా ఫ్యాన్స్కి తప్ప ఇంకెవరికి ఆటోగ్రాఫ్ ఇవ్వను అని మెంటల్ ఎక్కిపోయే డైలాగులు చెప్పి సీకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. ఈ డైలాగ్ రాసింది తమరేనా? నేనే. ఇప్పుడు ఆడౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమి లేదు, ఉత్తుత్తినే. కంటిన్యూ. మనోడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్న టైంలో నేల మీద నీడ చూసి ఆగిపోతాడండి. పైనుంచి అమ్మ చూసేస్తుంటది. ఓ ఆవిడ టెర్రస్ మీద నుంచి ఉంటే ఆవిడ వెనకాల సూర్యుడు ఉండడం వల్ల కింద నేల మీద నిలబడిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. అంత లేదు, ఆవిడ జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అవునా, మరి నీడ ఎలా పడింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, ముసలోడు ఎలాగైనా సంతకం పెట్టచ్చాలని మళ్ళీ ఏం ప్లాన్ వేసాడో నాకు తెలుసు, వాళ్ళకే తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూ. ఈ బాలుగాడు హీరోయిన్ వేసుకుని మనోడి ఇంటికి వచ్చేస్తాడు. మనోడు గురించే వచ్చారనుకుని పాప మనోడు తగ్గ ఫీల్ అయిపోతూ ఉంటాడు. మందు కొట్టే టైంలో బాలుగాడి స్కాచ్ బాటిల్ చూసి షాకింగ్ అయిపోతాడండి. మనోడేవో బాట్లే ఫారెన్ రా సరికంత లోకల్ మెంటల్ ఎక్కిపోయి ట్విస్టింగ్ చేస్తారు సార్. ఎక్సైట్ అవరా? అయినట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. మరి కంటిన్యూ చేయి. ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయడానికి హీరోయిన్తో మంచి డ్యాన్స్ బిట్ వేసుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చింది మనోడి మీద ప్రేమతో కాదు ప్లాన్తో అని చెప్పి తెలుసుకుని బాలుగాడిని పైకి లేపి పెడేల మంది దవడ మీద బీకేస్తాడండి. ఏంటి అది? ఏమి లేపాడు? ఎందుకని అంత షాక్ అవుతారు? దవడ మీద ఏం లేపు కొడతారు? చెయ్యి లేపు కొడతారు. ఓ చెయ్యా, ఓకే ఓకే కంటిన్యూ. ఊరు నుంచి వెళ్ళిపోతుంటే వీళ్ళు మార్క్స్ గారికి ఆయనతో ఫైట్ చేసేసి మళ్ళీ జీపేసుకుని నాన్ స్టాప్ సర్వీస్ లాగా హైదరాబాద్లో దింపడానికి బీడీ కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. బడ్జెట్ అంతా బీడీలకి పెట్రోల్గా పోయేలా ఉంది. ఆకలేసి ఏమైనా తిందామని హైదరాబాద్ వెళ్తున్న దారిలో రెస్టారెంట్లో అవుతారండి. మనోడు చేసిన ఫైట్కి హీరోయిన్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఓ మంచి ఇన్స్టాగ్రామ్ వైరల్ సాంగ్ ఒకటి వేసుకుని డాన్స్ చేస్తుంటది. ఆ రెస్టారెంట్లో వెయిటర్లో కూడా మన హీరోయిన్తో జాయిన్ అయిపోయి పర్ఫెక్ట్ సింక్లో డాన్స్ చేస్తుంటారు. హీరోయిన్ అంతకు ముందు గుంటూరు వెళ్ళే దారిలో ఈ రెస్టారెంట్ దగ్గర ఆగి వీళ్ళందరికీ డాన్స్ మూమెంట్స్ నేర్పించి వెళ్ళిందా? నో. మరి అప్పటికప్పుడు అంత పర్ఫెక్ట్ సింక్లో ఎలా చేస్తున్నారు? ఐ డోంట్ నో. అయితే హీరోయిన్ ఇంటి దగ్గర దింపేసి ఆ అమ్మగారితో చెప్పి దిష్టి కొంచెం గట్టిగా తీయించుకోండి, మందారపురంలో తెగానేస్తున్నారు, మెంటలకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఓ మంచి డైలాగ్ చెప్తారు సార్. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఏం సంపాదించుకున్నా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముంది? ఈ డైలాగ్ రాసింది తమరేనా? నేనే. ఇప్పుడు ఆడోడు ఎందుకు వచ్చింది మీకు? నాతో పాటు చాలామందికి వచ్చింది. కంటిన్యూ. కట్ట మధుగాడేమో కాళ్ళు పట్టుకుని పరసగొట్టేసి అందులో ఉన్న మనోడు చిన్ననాటి ఫోటో మీడియా ముందు రివీలింగ్ చేసేసి దెబ్బ కొట్టేయాలని ప్లాన్ వేస్తాడండి. ఆ పని మనోడే చేశాడు అనుకుని ఈ ముసలోడు మెంటల్ ఎక్కిపోయే ఏం ప్లాన్ వేసాడో నాకు తెలుసు, వాళ్ళకే తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కంటిన్యూ. మనోడి మీద దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. బాలుగాడి బయలువడంతో మనోడు ముసలోడు ఇంటికి వెళ్ళి కంప్లైంట్లో ఉన్న యాజ్ ఇట్ ఈజీగా ఆచరించడానికి ఇల్లంతా ఏరంగా పడేస్తాడు. ఎక్కడ అమ్మ ఇంట్రడక్షన్ ఇచ్చి పెడేయమని పీకుద్దండి. ఎందుకు వచ్చిన గొడవలు అయిపోయి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడ ముసలోడు ఇంకో మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు సార్. ఇంకెన్ని వేస్తాడయ్యా? ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలన్నీ కవర్ చేసి పడేసి భారతదేశంలో ఉన్న ఈ 2 స్టేట్లైనా ఇంకా 26 ఉన్నాయి. వేస్తానే ఉంటాడు. సరే నెక్స్ట్. సింపతి రాజకీయం కోసం కూతురిగా యాక్సిడెంట్ చేయించేసి ఆ నేరం అపశోపం తేలిని బజ్జీలు వేసుకునే గుండుగడి మీద తోహెత్తాడండి. మనోడేమో ఆ గుండుగడి గుండెలో గొనపం దించేసి ఆ దేవుడు బిజీగా ఉన్న వాళ్ళ కొడుకులు ఇదిగో ఇలానే ఖాళీగా గాలి తిరుగుతూ ఉంటారు అని చెప్పి మెంటల్ ఎక్కిపోయి డైలాగ్ చెప్పేస్తారు సార్. సామే ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఈ డైలాగ్ రాసింది తమరేగా? అవును. బ్రాడౌట్ ఎందుకు వచ్చింది మీకు? నాతో పాటు ఇంకో 9,24,00,000 మందికి వచ్చింది. కంటిన్యూ. అసలు ప్లాన్ వేసింది ఈడు కదని తెలిసి రక్తం ఇచ్చి కాపాడేస్తాడని కృతజ్ఞతగా గుండుగాడు మంచి పార్టీ ఇచ్చి సాంగ్ వేయించేస్తాడు. ఎక్కడ హీరోయిన్తో కుర్చీలు మడతపడిపోయే మంచి సాంగ్ అండి. ఇక్కడికి హీరోయిన్ ఎందుకు వచ్చిందయ్యా? మెస్మరైజింగ్ డాన్సర్. అక్కడ గ్యాప్ లేదు కానీ క్రియేట్ చేసి తీసుకుని నేనే పెట్టా.
ముసలోడు పెట్టే టార్చర్ తట్టుకోలేక నారాయణ మందేసి మొత్తం రివీలింగ్ చేస్తాడు. ఎప్పటిదాకా నువ్వు ఏదో పెద్ద సూత్రధారణంగా ఉంటున్నావు, కానీ నేను పాచి పట్టిపోయిన పాత్రలాగా పిచ్చోని చేసి పెద్ద ప్లాన్ వేసింది నీ కూతురని, బెడ్రూమ్లో మా ఇద్దరు బెడ్ల మధ్యలో పెద్ద క్రికెట్ స్టేడియం పట్టేంత ప్లేస్ ఉందని, ఇక్కడే కాన్పునుకులు పడితే అందరికీ వినిపించి నియోజకవర్గంలో ఓటర్ల దగ్గర మాట వచ్చేద్దని చెప్పేసి అమెరికా వెళ్ళి తీసుకొచ్చిందని, అసలు ఇది నీ మనవడే కాదని చెప్పి మెంటల్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు సార్. సార్ ఎంతన్నారా? నేరేషన్ బిగినింగ్లో నువ్వు లేచి వెళ్ళిపోతుంటే నేనేమన్నాను, తిరిగిపోయి మదర్ సెంటిమెంట్ అని చెప్పి నన్ను నెలలోకుండా అడ్డం పడిపోయి కథ చెప్పమన్నాను. ఎవడు చేసిన కర్మాడు అనుభవించాలిగా మరి. ఏంటన్నా కంటిన్యూ. తండ్రిని చీకొట్టేసి కొడుకుని తీసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళిపోతే కథ సుఖాంతం అయిపోద్ది. ఇదిగో రైటరు, నాకెందుకో ఈ కథ నువ్వు రాసింది కాదనిపించేస్తుంది, తేడా కొట్టిద్దామని భయం వేసేస్తుంది. తక్కువలో తక్కువ 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది ట్రస్ట్ మీ. కలెక్షన్ల సంగతి తర్వాత, ఖర్చు ఎంత అవుద్ది ఐ డోంట్ నో.